ప్రజల్లో అవగాహన తేవడానికి సిద్ధం చేసిన టామ్ ఆటోలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో 17 టామ్ ఆటోలను జిల్లా ఎస్పీ పి జగదీష్ ప్రారంభించారు. జిల్లా అంతటా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఈ రోజు ఒకే సమయంలో 70 టామ్ ఆటోలను ఆయా స్టేషన్ల నుంచి అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, ఈ నెల 13వ తేదీన 3 డిజిటల్ వాహనాలు ప్రారంభించి సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి, వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో సూచించే వీడియోలను డిస్ప్లే చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో నిన్న మొన్న సుమారు 10,000 మంది ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ఈ వాహనాలు పంపి సైబర్ నేరాలపై అవగాహన చేశామని, తాజాగా సైబర్ సురక్ష కార్యక్రమంలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా అంతటా టామ్ ఆటోలను తిప్పేలా ఉపక్రమించామని అన్నారు. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతుండడం వల్ల దాన్ని మల్టిపుల్ వేస్లో మనము అవాయిడ్ చేయొచ్చు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్గా చూసినట్టయితే సైబర్ నేరాల పట్ల అవగాహన అనేది ఇంపార్టెంట్. సో ఆల్ సొసైటీలో ఉన్న ఆల్ సెక్టర్స్ని మనము దృష్టిలో ఉంచుకొని ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్ అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒకటి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినట్టు ఒక 3 డిజిటల్ వ్యాన్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది. అవి ఆల్రెడీ టూర్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ 2 డేస్లో దాదాపు మంది ఆడియన్స్ని కూడా రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. దీంతో పాటుగా అందరూ వచ్చి ఆ వీడియో కంటెంట్ చూడలేరు కాబట్టి మనము జిల్లా మొత్తానికి ఈరోజు ఆడియో ప్రీ రికార్డెడ్ ఆడియోతో ఆటోస్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో 70 ఆటోస్, జిల్లా మొత్తానికి 70 ఆటోస్ ఈరోజు లాంచ్ అవుతున్నాయి. సో దాంట్లో టౌన్ సంబంధించి 16 ఆటోల్ని మనము ఇక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాము. దీంట్లో సైబర్ నేరాల పట్ల మనం ఎలాగా జాగ్రత్తగా ఉండాలి, మనం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటేంటి, దానికి సంబంధించి ఒక ఆడియో మనం రికార్డ్ చేసి ప్లే చేయడం జరుగుతుంది. సో జనాలు ఇంట్లో ఉన్నప్పుడు, వేరే పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ఆడియోని వింటూ చదువుకున్న వాళ్ళు అందరికీ అర్థమయ్యేటట్టు దీన్ని రెడీ చేయడం జరిగింది. సో మిగతా క్రైమ్కి పోలిస్తే మనకు సైబర్ నేరాల్లో చాలా అమౌంట్, ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువ ఎత్తున ప్రజలు కోల్పోతారు. సో ఒకటి అవేర్నెస్ అయితే, రెండోది దురాశ. సో ఎక్కడ కూడా మనకు డబ్బు ఫ్రీగా రాదు. ఏదైనా సైబర్ నేరానికి పాల్పడిన వెంటనే 1930కి డయల్ చేయడం ఉండొచ్చు, లేదా NCRP పోర్టల్లో cybercrime.gov.in రిపోర్ట్ చేసుకోవడం ఉండొచ్చు. ఇది ఒక పార్ట్ అయితే, అసలు మనము ఆ సైబర్ నేరానికి ఒక విక్టిమ్ కాకుండా ఎలాగ ఉండాలి అనే దానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ మనం లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.